లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలండి. లివర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు ఫెయిల్ అయింది నీకు? ఇప్పుడు ఫెయిల్ అయింది తెలియదు సార్, నాకు 5 months నుంచి తెలిసింది. ఇలా దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది నీకు? మొత్తం పొట్ట పట్టేసి జ్వరం రావడం. పొట్ట మొత్తం ఉబ్బుతుందా? ఆ, మరి ఇప్పుడు ఉబ్బి లేదు కదా, తీసారా? నీళ్ళు ఏమైనా తీసారా? అంటే వాటర్ వాటర్ తీస్తుంటారా? మెడిసిన్ వాడుతాను సార్. మెడిసిన్ వాడుతున్న వాటర్ రాకుండా. ఆ, ఇప్పుడు ఏమన్నారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తా అన్నారు. అవును సార్. అవునా? ఆ, ఓకే. ఇప్పుడు ఎలా ఉంది నీకు కడుపులో? కొంచెం ఫ్రీగానే ఉన్నది సార్. కొంచెం ఫ్రీగా ఉంది కానీ ఇంకా ఆయాసం అయితే ఉంది నీలో, అవును సార్. ఉందా? ఓకే, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇప్పుడే లార్డ్, ఇదిగో ఈ లివర్ ప్రాబ్లం లయమోను గాక లార్డ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జస్ట్ లార్డ్. టచ్ హిస్ లివర్ ఓ లార్డ్, టచ్ హిస్ లివర్ ఓ లార్డ్. లెట్ దట్ లివర్ బి న్యూ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఓ లార్డ్, న్యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓ లార్డ్. కంప్లీట్ ఫ్రీడమ్ టు హిస్ బాడీ లార్డ్, కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జస్ట్ లార్డ్. వేస్తున్నాము లార్డ్, లివర్ని దర్శించు. లెట్ యువర్ గ్లోరీ, లెట్ యువర్ అనాయింటింగ్, లెట్ యువర్ పవర్, లెట్ యువర్ స్ట్రెంగ్త్ ఫ్లో ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. హీల్ హిమ్ జీసస్, heal him O Lord, heal him O Lord. Let the liver be new in Jesus mighty name Lord. A transplantation lekunda Lord, I cancel that surgery in the mighty name of just Lord. Lord, itani meeda unna aa shapanni kottivestunnanu Lord. I break that curse right this second in Jesus mighty name Lord. యవ్వన కాలంలో చనిపోవు ఆ శాపము లయమోను గాక, యవ్వన కాలంలో చనిపోవు లార్డ్ ఆ శాపము లయమోను గాక, లయమోను గాక. థ్యాంక్ యూ జస్ట్ లార్డ్. బైక్ పెట్టండి. ఎలా ఉంది ఇప్పుడు? నడి చూసుకో ఒకసారి, నడువు ఒకసారి, నడువు. థ్యాంక్ యూ జీసస్. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? ఫ్రీగా ఉన్నది సార్. 100% ఫ్రీ. అవును సార్. నిజమేనా? ఆ, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఈ సహోదరుడికి లివర్ ఫెయిల్ అయిపోయిందంట. ఈ సహోదరుడి పేరు రాజు, కాకినాడలో ఉంటాడంట. మరి గత 5 నెలలుగా లివర్ ఫెయిల్ అయిపోయిందని తెలిసిందంట తనకి. దాని ద్వారా నీరు రావడము, ఉబ్బసము, ఆయాసము చాలా ఇబ్బందిగా ఉండేది. హాస్పిటల్కి కూడా వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే, ఆ లివర్ని తీసేసి మళ్ళీ వేరే లివర్ని, టెంపరీ లివర్ పెట్టాలి. సో అలాంటి పరిస్థితుల్లో వచ్చాడు ఈ సహోదరుడు. ఇక్కడికి వచ్చినా కూడా కడుపు నొప్పి ఉండేదంట, విస్తారంగా ఆయాసంగా ఉండేదంట. కానీ ఎప్పుడైతే వేస్తున్నామని ప్రార్థన చేశామో, మరి ప్రార్థన చేసిన వెంటనే ఆ నొప్పి వెళ్ళిపోయిందంట. తనే చెప్తున్నాడు తనంతట తానే, 100% రిలీఫ్గా ఉన్నానని. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. లివర్ ఫెయిల్ అయిపోయి మరి అది స్వస్థపరచబడడం అసాధ్యము, కానీ దేవుడి మందిరంలో తను స్వస్థపరిచాడు. యేసుకే మహిమ కలుగును గాక.